ఫస్ట్ ఆఫ్ ఆల్ అదిగోండి ముందుగా వీడియోలో ఆ వింగ్స్‌ని అలాగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కోడి మొత్తాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని అలా గీతలు పెట్టుకొని అలా లోపల వరకు పెట్టుకోవాలి. చూడండి సినిమాలో చూపిస్తారు కదా! అటుపక్క పొడిస్తే ఇటుపక్క వచ్చేస్తది. అలా పొడుచుకోవాలి. మొత్తం అంతా బాగా కట్ చేసుకుంటే లోపల వరకు మసాలా ఇప్పుడు ఓ పెరుగు తీసుకొని ఒక క్లాత్‌లోని ఆ పెరుగు మొత్తం పోసుకొని ఒక వాటర్ దిగేంత వరకు పక్కన కట్టుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక పచ్చిమిరపకాయ పేస్ట్, కొద్దిగా నిమ్మకాయ ఏసుకొని కలుపుకొని చికెన్ ఏసుకొని దాన్ని అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత దానిలో వాటర్ మొత్తం దిగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. క్లాత్‌లో పెట్టుకున్న పెరుగు విస్కర్‌తో దాన్ని బీట్ చేసుకొని కొద్దిగా అలా బీట్ చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, కొద్దిగా సాల్ట్ ఏసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. కారం పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి అన్ని మసాలాలు అన్నీ ఏసుకుంటూ ఇవి మిగిలినవన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తర్వాత అవన్నీ ఏసుకున్న తర్వాత అలాగా కలిసినంత వరకు కలుపుకోవాలి. పక్క నుంచి ఇండియన్ టేబుల్‌లో కూడా కొన్ని సామాన్లు మస్టర్డ్ ఆయిల్ ఏసుకొని దాన్ని అలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే నిమ్మకాయ కొన్ని పిండుకొని అలా కలర్ అలా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత చికెన్ ఏసుకొని మ్యారినేషన్ చేసుకొని అలాగా గుచ్చుకొని తందూరి బట్టీలో ఏసుకొని కాసేపు ఉంచుకుంటే మన తందూరి చికెన్ రెడీ అయిపోయింది. సరే ఉంటాను.